వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. దేశంలో విమానయాన రంగం చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓవైపు విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు విమానయాన సంస్థలు మూతబడుతున్నాయి. కోవిడ్ తర్వాత మళ్లీ వృద్ధిబాట పట్టిన దేశీయ విమానయాన రంగం భారీ కుదుపుకు గురైంది. బడ్జెట్ ఎయిర్లైన్స్గా పేరున్న గో ఫస్ట్ దివాళాకు దరఖాస్తు చేసుకుంది. 3 దశాబ్దాల క్రితం విమానయాన రంగ ప్రైవేటీకరణ జరిగాక పదుల సంఖ్యలో సంస్థలు మూతపడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. డిమాండ్ ఫుల్గా ఉన్న సమయంలో ఎయిర్లైన్స్ నష్టాల్లోకి జారుకుని దివాళా తీసే పరిస్థితి రావడం ఏవియేషన్ సెక్టర్లో సంక్లిష్టతకు నిదర్శనం. భారతీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ దివాళా తీసింది. నగదు కొరత కారణంగా ఎయిర్లైన్ గో ఫస్ట్ దివాళా ఫైల్ చేసింది. 9వ తేదీ వరకు అన్ని విమానాలను నిలిపివేయనున్నట్లు డీజీసీఏకి తెలియజేసింది. గో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత గగనతలంలో విమానాలు నడిపిన గో ఫస్ట్ తాజాగా కుప్పకూలింది. విమాన వ్యాపారాన్ని నడిపించేందుకు నగదు కొరత ఎదుర్కొంటున్న గో ఫస్ట్ ప్రస్థానం ముగియనుంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం దరఖాస్తును దాఖలు చేసింది. నగదు కొరత ఉండడంతో మే 9వ తేదీ వరకు నిలిపివేయనున్నట్లు డీజీసీఏకి తెలియజేసింది. అటు గో ఫస్ట్ బ్యాంక్ ఖాతాలు కూడా ఫ్రీజ్ అవుతున్నాయి. ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్లను సరఫరా చేయకపోవడంతో వాడియా గ్రూప్ యాజమాన్యంలోని గో ఫస్ట్ ఎయిర్లైన్ దాదాపు 28 విమానాలను నిలిపివేసింది. దీంతో నిధుల కొరత తప్పలేదు. గో ఫస్ట్ యుఎస్ ఫెడరల్ కోర్టులో ప్రాట్ అండ్ విట్నీపై దావా వేసింది. ఎయిర్లైన్స్ కు సరఫరా చేయమని ఇంజిన్ తయారీదారుని మధ్యవర్తిత్వ తీర్పును అమలు చేయాలని కోరింది. భారత ఏవియేషన్ రెగ్యులేటర్ తాజా డేటా ప్రకారం గ్రౌండెడ్ విమానాలు జనవరిలో 8.4% ఉన్న గో ఫస్ట్ మార్కెట్ వాటా మార్చిలో 6.9% పడిపోయింది. 2022 ఆర్థిక సంవత్సరంలో గో ఫస్ట్ ఎయిర్లైన్ తన అతిపెద్ద వార్షిక నష్టాన్ని నమోదు చేసింది. దివాళాకు దరఖాస్తు చేయడం దురదృష్టకరమైన కంపెనీ భవిష్యత్తు కోసం తప్పలేదనేది గో ఫస్ట్ మాట. ఎన్సీఎల్టీ దరఖాస్తును అంగీకరించిన తర్వాత విమానాలు పునఃప్రారంభిస్తామంటోంది. గో ఫస్ట్ నిధుల సమీకరణకు ప్రయత్నిస్తోందని, వాడియా గ్రూప్ మెజారిటీ వాటాను విక్రయించడానికి, ఎయిర్లైన్స్ నుంచి పూర్తిగా నిష్క్రమించడానికి చర్చలు జరుగుతున్నాయని మొదట ప్రచారం జరిగింది. ఈ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఈ హఠాత్ పరిణామం చోటు చేసుకుంది. తీవ్రమైన నిధుల కొరత కారణంగా వైఫల్యం అంచున ఉన్న రెండో భారతీయ విమానయాన సంస్థ గో ఫస్ట్. కొన్ని సంవత్సరాల క్రితం జెట్ ఎయిర్వేస్ కూడా ఇలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. సాధారణంగా విమానయాన సంస్థలకు అత్యంత పెద్ద వ్యయం ఇంధనం. వాడియా గ్రూప్ యాజమాన్యంలోని గో ఫస్ట్ జెట్ ఇంధనాన్ని సరఫరా చేసే చమురు కంపెనీలకు బకాయి పడింది. దీనికి తోడు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఆకాశ్ ఎయిర్లైన్స్, ఇండిగో సంస్థలు మార్కెట్లో పోటీని ఎదుర్కొనేందుకు కొత్త విమానాలను ఆర్డర్ చేయడంతో పాటు కొత్త గమ్యస్థానాలకు విమాన సేవలను అందిస్తూ వృద్ధి కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. ఎయిర్బస్ A320 నియో ఎయిర్ క్రాఫ్ట్ కు శక్తినిచ్చే ప్రాట్ అండ్ విట్నీ కంపెనీ నుంచి ఇంజిన్లను డెలివరీ కాకపోవడంతో పాటు ఇతర సమస్యలతో గో ఫస్ట్ విమానాల ఫ్లీట్ సగానికి పైగా తగ్గింది. దీంతో గో ఫస్ట్ ఎయిర్లైన్స్ నగదు ప్రవాహం తీవ్రంగా దెబ్బతింది. కంపెనీ కుప్పకూలడంతో దీనిలో పనిచేసే దాదాపు 5,000 మంది ఉద్యోగులు అయోమయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వాడియా గ్రూప్ 2005లో నెలకొల్పిన గో ఫస్ట్ 2017 కల్లా దేశంలోనే 5వ అతిపెద్ద విమానయాన సంస్థగా నిలిచింది. అయితే 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి నష్టాల్లో నడుస్తోంది. వరుసగా 3 ఆర్థిక సంవత్సరాల్లో ఏర్పడిన నష్టాలు కలిపితే దాదాపు 4,000 కోట్లకు చేరాయి. ఇంకా 2022-23 నష్టాలు వెల్లడించాల్సి ఉంది. సంస్థను నిలబెట్టేందుకు గత 3 ఏళ్లలో వాడియా గ్రూప్ 3,200 కోట్ల నిధుల్ని సమకూర్చగా ఇందులో 2,400 కోట్లను గత 24 నెలల్లోనే చొప్పించింది. ఈ ఏడాది ఏప్రిల్లోనూ 290 కోట్ల రూపాయలు అందించింది. ప్రారంభం నుంచి చూస్తే ఇప్పటి వరకు వాడియా గ్రూప్ సుమారు 6,500 కోట్ల పెట్టుబడుల్ని పెట్టింది. కోవిడ్ సమయంలో ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర రుణ హామీ పథకం నుంచి సంస్థ ఆర్థిక మద్దతు పొందింది. ఇవేవీ సంస్థను గట్టెక్కించలేకపోయాయి. మిగతా దేశీయ విమానయాన సంస్థలు విస్తరణ దిశగా అడుగులు వేస్తుంటే గో ఫస్ట్ మాత్రం ఇంజన్ల సమస్యలతో సతమతమవుతూ విమాన సర్వీసులను నిలిపివేయాల్సిన పరిస్థితికి చేరింది. గో ఫస్ట్ విమానాల్లో 90% వరకు అమెరికాకు చెందిన ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్లను వినియోగిస్తున్నాయి. PW ఇంజిన్ కలిగిన తొలి A320 విమానాన్ని 2016లో గో ఫస్ట్ డెలివరీ తీసుకుంది. కేవలం 6 నుంచి 8 నెలల్లోనే ఇంజిన్లలో సమస్యలు తలెత్తడం మొదలయ్యాయి. ఇంజిన్ల సరఫరాలో ఆలస్యం కారణంగా గో ఫస్ట్ వద్ద ఉన్న 57 విమానాల్లో 50% పైగా నిలిచిపోయాయి. ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియం ప్రకారం 2022 ఏప్రిల్లో గో ఫస్ట్ వారానికి 2,771 విమాన సర్వీసులను నడిపింది. గత నెలలో ఈ సంఖ్య 1,362 సర్వీసులకు పరిమితమైంది. గో ఫస్ట్తో PW కాంట్రాక్ట్ ప్రకారం ఇంజిన్లో లోపం తలెత్తితే 48 గంటల్లోపు మరో ఇంజిన్ను సరఫరా చేయాలి. పాడైన ఇంజిన్ను ఉచితంగా మరమ్మతు చేయాలి. విమానాల సేవలు నిలిపివేసిన కాలానికి గో ఫస్ట్కు పరిహారమూ అందించాలి. 2020 మార్చి వరకు PW సమయానికి స్పేర్ ఇంజిన్లను అందించింది. ఉచితంగా మరమ్మతుతో పాటు పరిహారమూ అందించింది. ఆ తర్వాత నుంచి PW నుంచి ఏదీ సమయానికి అందలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. PW నుంచి ఇంజిన్ల సరఫరాలో జాప్యం కారణంగానే ఆర్థిక కష్టాలు తీవ్రమైనట్లు గో ఫస్ట్ చెబుతోంది. 50% సర్వీసులు నిలిచిపోవడంతో ఆదాయం కోల్పోవడంతో పాటు
నిర్వహణ వ్యయాల రీత్యా మొత్తం సంస్థపై 10,800 కోట్ల ప్రభావం పడింది. ఏప్రిల్ 27 కల్లా కనీసం 10 సర్వీసబుల్ లీజ్డ్ ఇంజిన్లు అందించాలని, తదుపరి నెలకు మరో 10 చొప్పున అదనపు ఇంజిన్లను 2023 డిసెంబర్ వరకు అందించాలని ప్రాట్ అండ్ విట్నీకి సింగపూర్ ఆర్బిట్రేషన్ ఆదేశించింది. వీటిని గనుక ప్రాట్ అండ్ విట్నీ అమలు చేస్తే ఈ ఏడాది ఆగస్టు సెప్టెంబర్ కల్లా పూర్తి స్థాయిలో సేవలు మళ్లీ ప్రారంభిస్తామని గోఫస్ట్ తెలిపింది. దేశీయ విమానయాన మార్కెట్లో గోఫస్ట్కు మార్చి త్రైమాసికం నాటికి 7.8% వాటా ఉంది. జనవరి నుంచి మార్చిలో సుమారు 29.11 లక్షల మందిని దేశీయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేర్చింది. ప్రస్తుతం ఈ సంస్థలో సుమారు 5,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ముందుగా సమాచారం ఇవ్వకుండా ఈ నెల 3-4 తేదీల్లో విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించిన గోఫస్ట్కు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. షెడ్యూల్ సేవలు నిలిపి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కల్పించినందుకు ఈ నోటీసు ఇచ్చింది. 24 గంటల్లోపు స్పందించాలని ఆదేశించింది. మే 5 నుంచి సర్వీసులపై కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని అందులో పేర్కొంది. గోఫస్ట్ విషయంలో సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కమిషన్ జారీ చేసిన తీర్పుకు లోబడి విమాన ఇంజిన్లను సరఫరా చేసే ప్రయత్నాల్లోనే ఉన్నామని అమెరికన్ ఏరోస్పేస్ కంపెనీ ప్రాట్ అండ్ విట్నీ అంటోంది. గోఫస్ట్తో పాటు తమ కస్టమర్లందరికీ షెడ్యూల్ ప్రకారం విమాన ఇంజిన్లను సరఫరా చేయడమే ప్రాధాన్యంగా పెట్టుకున్నట్టు సంస్థ పేర్కొంది. గోఫస్ట్ ఉన్నపళంగా సేవలను నిలిపివేయడంతో ఇండస్ట్రీ మొత్తం సర్వీసుల సామర్థ్యం తగ్గి విమాన ఛార్జీలు పెరగవచ్చని ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటోంది. ప్రధానంగా గోఫస్ట్ సేవలందించే మార్గాల్లో ఛార్జీలు పెరగవచ్చని అసోసియేషన్ పేర్కొంది. బడ్జెట్ విమానయాన సంస్థలు ఇండిగో, గోఫస్ట్ విమాన ఇంజిన్ల సమస్య తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. అవి ఉపయోగిస్తున్న విమానాల్లోని ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల 50 విమానాల వరకు నిలిచిపోయాయి. వాటికి సరఫరాపరమైన అవరోధాలు తీవ్రంగా ఉన్నాయి. అందులోనూ రష్యా యుక్రెయిన్ యుద్ధంతో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. సేవలకు అంతరాయాన్ని నిరోధించేందుకు కొన్ని విమానాలు లీజుకు తీసుకునే విషయం ఆ సంస్థలు ఆలోచిస్తున్నాయంటున్నారు. కొన్ని నెలల క్రితం పౌర విమానయాన సంస్థకు చెందిన సీనియర్ అధికారులు సరఫరాల పరిస్థితి మెరుగుపరిచేందుకు ప్రాట్ అండ్ విట్నీతో సమావేశమయ్యారు. ఈ సమస్యను అధిగమించడానికి రాబోయే ఆర్డర్ల నుంచి ఇంజన్ సరఫరాదారులను మార్చే ప్రయత్నంలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇంజన్ సరఫరాలు మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రాట్ అండ్ విట్నీని అడిగితే ఈ ఏడాది ద్వితీయార్థంలో ఒత్తిడి కొంతవరకు తగ్గవచ్చనే సమాధానం వస్తోంది. పరిశ్రమలోని చాలా మంది లాగానే తాము కూడా ప్రపంచ స్థాయిలో సరఫరా సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు సదరు కంపెనీ చెబుతోంది. దేశీయ విమానయాన రంగంలో అడుగుపెట్టేందుకు ప్రైవేట్ సంస్థలకు సుమారు 3 దశాబ్దాల క్రితం ప్రభుత్వం అనుమతినిచ్చింది. అప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు 27 విమానయాన సంస్థలు కార్యకలాపాలు ఆపేయడమో, ఇతర సంస్థల ఆధీనంలోకి వెళ్లడమో జరిగింది. ఓవైపు సంస్థలు మూతబడుతున్నా ఎయిర్ ట్రాఫిక్ అంచనాలు మాత్రం ఆశాజనకంగానే ఉన్నాయి. దేశంలో దాదాపు సగటున ఏడాదికో సంస్థ విమానయాన వ్యాపారం నుంచి వైదొలుగుతోంది. కోవిడ్-19 పరిణామాల్లో తీవ్రంగా నష్టపోయినా ప్రయాణికుల రద్దీ పరంగా శరవేగంగా దేశీయ విమానయాన రంగం కోలుకుంటున్న దశలో వాడియా గ్రూపునకు చెందిన గోఫస్ట్ స్వచ్ఛందంగా దివాళా బాట పట్టడం ఆందోళన కలిగిస్తోంది. దేశీయ విమానయాన రంగంలోకి 1994లో ప్రైవేట్ సంస్థలు ప్రవేశించాయి. 1996లో ఈస్ట్ వెస్ట్ ట్రావెల్స్ అండ్ ట్రేడ్ లింక్ లిమిటెడ్ దేశంలో తొలిసారిగా విమాన కార్యకలాపాలను నిలిపివేసిన సంస్థ. అదే ఏడాది మోడీ లుఫ్త్ కూడా వైదొలిగింది. 1997లో ఎన్ఈపిసి మికాన్, స్కైలైన్ ఎన్ఈపిసి, దమానియా ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిపివేశాయి. 2000లో లుఫ్తాన్సా కార్గో ఇండియా, 2007లో ఇండస్ ఎయిర్వేస్ కూడా కనుమరుగయ్యాయి. 2008లో జాక్సన్ ఎయిర్లైన్స్, 2009లో ఎండిఎల్ఆర్ ఎయిర్లైన్స్, 2010లో పారామౌంట్ ఎయిర్వేస్, 2011లో ఆర్యన్ కార్గో ఎక్స్ప్రెస్ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. 2012లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ది సేమ్ సీన్. విమానయాన రంగంలో ఓ వెలుగు వెలిగిన విజయ్ మాల్యా సంస్థ ఇది. అంతకుముందు ఎయిర్ డెక్కన్ను కింగ్ఫిషర్ కొనుగోలు చేసింది. ఎయిర్ డెక్కన్ దేశంలోనే తొలి చౌక ధరల విమానయాన సంస్థ. 2014లో డెక్కన్ కార్గో అండ్ ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్, 2017లో ఎయిర్ కార్నివల్, ఎయిర్ పెగాసస్, రెలిగేర్ ఏవియేషన్, ఎయిర్ కోస్టా, క్విక్ జెట్ కార్గో ఎయిర్లైన్స్ మూతపడ్డాయి. 2019లో జెట్ ఎయిర్వేస్, జెట్ లైట్ కూడా ఇబ్బందులు తప్పలేదు. 2020లో జూమ్ ఎయిర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహించే జెక్సన్ ఎయిర్వేస్ సర్వీసెస్, డెక్కన్ చార్టెడ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ ఒడిశా ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, 2022లో హెరిటేజ్ ఏవియేషన్ సంస్థలు కూడా చిక్కుల్లో పడ్డాయి. ప్రభుత్వ రంగంలో తీవ్ర నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లను 2022 జనవరిలో టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. భారత విమానయాన మార్కెట్లో విపరీతమైన మార్పులు కనిపిస్తున్నాయి. విమానయాన రంగం భారీ ఎత్తున అభివృద్ధిలో దూసుకుపోతోంది. భారతీయుల నుంచి విమాన ప్రయాణాలపై పెరుగుతున్న ఆసక్తిని, డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులో ఇప్పటికే కొత్త విమానాలు కొనేందుకు కంపెనీలకు ఆర్డర్లు పెట్టాయి భారతీయ విమానయాన సంస్థలు. ఎయిర్ ఇండియా 470 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. ఇండిగో కూడా కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ విమానాల కోసం పెద్ద సంఖ్యలో పైలట్లు, మెకానిక్లు అవసరం. వచ్చే 20 ఏళ్లలో భారత్కు 31,000 మంది పైలట్లు, 26,000 మంది మెకానికులు అవసరమని అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్ తెలిపింది.
రానున్న 20 ఏళ్లలో దక్షిణాసియా ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్గా అవతరించబోతోందని బోయింగ్ ఇండియా అంచనా వేస్తోంది. భారత్లో ఎయిర్ ట్రాఫిక్ వృద్ధిని దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి మరింత ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. విమానాశ్రయాల అభివృద్ధితో పైలట్లు, మెకానిక్ల అవసరాలు అందులో ఉన్నాయి. ఇటీవల బోయింగ్ తన నివేదికలో 2040 నాటికి దేశంలో ఎయిర్ ట్రాఫిక్ 7% చొప్పున వార్షిక వృద్ధిని చూపుతుందని పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి బయటపడిన తర్వాత విమాన ప్రయాణానికి డిమాండ్ రావడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం విమాన ప్రయాణ వృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపబోదని బోయింగ్ చెబుతోంది. విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా దేశీయ విమానయాన సంస్థలు రాబోయే రోజుల్లో 1100 కంటే ఎక్కువ కొత్త విమానాలను ఆర్డర్ చేయబోతున్నాయి. ఇప్పటికే టాటా సంస్థ అదే పనిలో ఉంది. టాటా గ్రూప్ బోయింగ్, ఎయిర్ బస్లకు 470 కొత్త విమానాలను ఆర్డర్ చేసింది. అదనంగా మరో 370 విమానాలను ఆర్డర్ చేసే అవకాశం ఉంది. అయితే దేశీయ విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ను పూర్తిగా తీర్చడానికి ఎయిర్లైన్స్ కంపెనీలు 2210 కొత్త విమానాలను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, ఆకాశాలకు సంబంధించి మొత్తం 1115 విమానాలు ఆర్డర్లో ఉన్నాయి. దేశ విమానయాన రంగం ఎయిర్లైన్స్ సంస్థలకు కలిసి రావడం లేదు. లాభాలొచ్చే రూట్లలో ఎక్కువ విమానాలు తిప్పకపోవడమే ఎయిర్లైన్స్ నష్టాలకు కారణమని ఓ అంచనా. ఎఫ్డిఐ రూల్స్ కు కూడా సడలించాల్సి ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 1994లో మొదటిసారి దేశంలో ప్రైవేటు విమానయాన సంస్థల కార్యకలాపాల నిర్వహణకు అనుమతినిచ్చారు. ఆ తర్వాత 2 ఏళ్లకు అంటే 1996లో తొలి వికెట్ పడింది. ఈస్ట్ వెస్ట్ ట్రావెల్స్ అండ్ ట్రేడ్ లింక్ 1996 నవంబర్లో కార్యకలాపాలను మూసివేసింది. అదే ఏడాది మోడీ లిఫ్ట్ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. ఇలా మొత్తం మీద 27 సంస్థలు వ్యాపార కార్యకలాపాలను మూసివేయడం, దివాళా తీయడం, ఇతర సంస్థల్లో విలీనం కావడం, కొనుగోళ్లతో కనుమరుగు కావడం చోటు చేసుకుంది. కరోనా రాకముందు 2019లోనూ జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దివాళా పరిష్కారంలో భాగంగా ఓ కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకున్నప్పటికీ కార్యకలాపాలు ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. అదే ఏడాది జెట్ లైట్ కూడా మూతపడింది. జూమ్ ఎయిర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహించే జెక్సన్ ఎయిర్ సర్వీసెస్, డెక్కన్ చార్టెడ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ ఒడిషా ఏవియేషన్ 2020లో మూసివేయగా 2022లో హెరిటేజ్ ఏవియేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 2020లో కరోనా మహమ్మారి కారణంగా ఎయిర్లైన్స్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొన్ని నెలల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా పాక్షిక సర్వీసులకే పరిమితమయ్యాయి. దీని కారణంగా ఎయిర్లైన్ సంస్థలకు నష్టాలు పెరిగాయి. ఆ తర్వాత డిమాండ్ అనూహ్యంగా పుంజుకుంటున్నప్పటికీ గో ఫస్ట్ సంస్థకు చెందిన సగం విమానాలు ప్రాట్ అండ్ విట్నీ ఇంజన్లలో సమస్యలతో పార్కింగ్కే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో సగం సర్వీసులోనే నడుపుతూ చివరికి కార్యకలాపాలు మొదలుపెట్టిన 17 ఏళ్ల తర్వాత గో ఫస్ట్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. జెట్ ఎయిర్వేస్ తర్వాత దివాలా పరిష్కారం కోసం ఎన్సీఎల్టీ ముందుకు వెళ్లిన రెండో సంస్థ ఇది. ప్రముఖ సంస్థగా పేరుంది. పెద్ద ఎత్తున విమాన కార్యకలాపాలు నిర్వహించిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడ్డం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 50 విమానాలతో వందలాది సర్వీసులు నిర్వహిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఈ సంస్థ 2012లో మూతపడ్డంతో బ్యాంకులకు 9,000 కోట్లకు పైగా నష్టం ఏర్పడింది. ఒకవైపు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్గా గుర్తింపు తెచ్చుకుంటుంటే, మరోవైపు ఒక్కో ఎయిర్లైన్ సంస్థ మూతపడుతుండడం సంక్లిష్టతలకు అద్దం పడుతోంది. కానీ ఎయిర్లైన్స్ సేవలకు ఏటేటా డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2023 మొదటి 3 నెలల్లో దేశీయ ఎయిర్లైన్ సంస్థలు 3.75 కోట్ల మంది ప్రయాణికులను చేరవేశాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 52% అధికం. ప్రభుత్వ రంగంలోని ఎయిర్ ఇండియాను టాటాలు కొనుగోలు చేశారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో అలయన్స్ ఎయిర్ ఒక్కటే ఉంది. దీని సేవలు నామమాత్రమే. ఇక ప్రధానంగా సేవలందించే సంస్థలుగా ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, విస్తారా, ఎయిర్ ఏషియా, ఆకాశ ఎయిర్ ఉన్నాయి. ఆకాశ ఎయిర్ చాలా తక్కువ సర్వీసులకే పరిమితమైంది. ఎయిర్ ఏషియా, విస్తారా టాటాల జాయింట్ వెంచర్లు. వీటిని ఎయిర్ ఇండియాలో విలీనం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అదే జరిగితే అప్పుడు ప్రధానంగా సేవలందించేవి ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ అని చెప్పుకోవచ్చు. స్పైస్ జెట్ కూడా తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉంది. భారీ నష్టాలతో, రుణభారంతో నడుస్తోంది. ఒకవేళ ఇది కూడా మూతపడితే అప్పుడు ఎయిర్ ఇండియా, ఇండిగోతో దేశ ఎయిర్లైన్స్ మార్కెట్ మోనోపోలీగా మారిపోతుందన్న ఆందోళన వినిపిస్తోంది. అంతేకాదు సేవలపైన దీని ప్రభావం పడుతుందంటున్నారు. దేశీయ విమానయానం ఏప్రిల్ 30న సరికొత్త రికార్డును అందుకుందని పౌర విమానయాన శాఖ తెలిపింది. ఆ ఒక్క రోజులో దేశీయంగా 2,978 విమాన ప్రయాణాలు జరగ్గా మొత్తం 4,56,082 మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకున్నారు. దేశీయ విమానయాన రంగంలో రద్దీ మరింత పుంజుకుంది. జనవరి, మార్చి మధ్యకాలంలో 51.70% వార్షిక వృద్ధిని నమోదు చేసినట్లు పౌర విమానయాన శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్లో విస్తారా, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా, స్టార్ ఎయిర్ సంస్థలు వృద్ధి నమోదు చేశాయి. మార్కెట్ షేర్ విషయంలో ఇండిగో, విస్తారా, ఎయిర్ ఏషియా సంస్థలు వృద్ధి నమోదు చేశాయి. అయితే ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, గో ఎయిర్ సంస్థల మార్కెట్ షేర్ తగ్గింది.
దేశంలోని 4 ప్రధాన విమానాశ్రయాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్లో ఆన్ టైం పర్ఫార్మెన్స్ విషయంలో ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు మెరుగుపరుచుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎయిర్లైన్స్ బిజినెస్ పైకి కనిపించేంత ఆకర్షణీయం కాదనేది చేదు వాస్తవం. సింగపూర్, లుఫ్తాన్సా మినహా మిగతా ఎయిర్లైన్స్ ప్రీమియం విమానాలు నడపడానికి తటపటాయిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది ప్రయాణికులు చౌక ధరల కోసం చూస్తున్నారు. విమానాల్లో ఒక్క సీటు ఖాళీ ఉన్నా ఎయిర్లైన్స్ భారీ నష్టం భరించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రభుత్వాల నియంత్రణలు, అధిక రెగ్యులేటరీ ఛార్జీలు కూడా ఓ సమస్యే. ఎయిర్లైన్ సంస్థలకు లాభాలు రావాలంటే ఎయిర్ ట్రాఫిక్తో పాటు ఎయిర్ రూట్ అంచనా కీలకం. ఎక్కువ డిమాండ్ ఉండే ఢిల్లీ, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి రూట్లలో ఎక్కువ సర్వీసులు నడిపితే లాభాలు వస్తాయి. కానీ చాలా సంస్థలు ఈ రూట్లలో డిమాండ్కు తగ్గట్టుగా సర్వీసులు నడపలేక చతికిలబడుతున్నాయి. ఈ ప్రభావం ఓవరాల్గా ఆ సంస్థ ప్యాసింజర్లపై పడుతోంది. ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో నష్టాలు తప్పడం లేదు. కేంద్రం తీసుకొచ్చిన ఉడాన్ స్కీమ్ ఇప్పటి వరకు విమానం ఎక్కని వారి కోసం ఉద్దేశించింది. ఈ స్కీమ్ కింద నడిచే విమానాల్లో ధరలపై కూడా పరిమితి ఉంది. దీంతో దీనివల్ల ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది కానీ ఎయిర్లైన్స్కి ఒరిగిందేమీ లేదనే అభిప్రాయం ఉంది. ఇక విమానాశ్రయాల్లో ఎయిర్లైన్స్ రకరకాల ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ల్యాండింగ్ నుంచి రాయల్టీ ఛార్జీల వరకు రకరకాల పేర్లతో వడ్డన తప్పడం లేదు. ప్రైవేట్, ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఎయిర్పోర్ట్లు ఏవైనా ఎయిర్లైన్స్కు మాత్రం ఛార్జీల మోత పెరిగిపోతోంది. కొన్నిసార్లు ఓ సర్వీస్ ద్వారా వచ్చే ఆదాయం కంటే ఈ ఛార్జీలే ఎక్కువగా ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రీమియం సర్వీసులైతే మరింత వడ్డన తప్పదు. ప్రభుత్వం విధించిన కొన్ని నిబంధనలు కూడా ఎయిర్లైన్ సంస్థలకు ఇబ్బందికరంగా ఉన్నాయి. విదేశాలకు సర్వీసులు నడపాలంటే కనీసం 20 విమానాలుండాలనే రూల్తో పాటు 5 ఏళ్ల పాటు దేశీయ రూట్లలో సర్వీసులు తిప్పాల్సి ఉంది. ఇక ఎఫ్డీఐల విషయానికొస్తే విమానయాన రంగంలో 100% అనుమతులున్నా విదేశీ ప్లేయర్లకు మాత్రం 50% పరిమితి విధించారు. నిరంతర అధిక పెట్టుబడులు అవసరమైన విమానయాన రంగానికి మరిన్ని సడలింపులిస్తే బాగుంటుందనే అభిప్రాయం లేకపోలేదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.